హలో గైస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఆయన బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ సౌండ్ ఉంది. సో రైట్ నా మనం ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నాం అనమాట. ఇదే ఆ స్పెషల్ ప్లేస్ VR జోన్ అన్లిమిటెడ్ గేమింగ్ అనమాట. అండ్ గేమింగ్ అంటే నార్మల్ గేమింగ్ కాదు, VR గేమింగ్. చాలా స్పెషల్గా ఉంటుంది. ప్లేస్ వచ్చేసి కొంపల్లిలో ఉంటుంది అనమాట. మనకి వెళ్ళిపోదాం లోపలికి. కమాన్ కమాన్ రే, అంత వినిపిస్తుంది. ఇదే ఇదే రైట్ నో ఈ ప్లేస్ వచ్చేసి కొంపల్లిలో ఉందంటే కొంచెం చేయడానికి వేరే ఊరికి పోతుందా అంటే మొబైల్ ప్లేస్. సారీ సారీ గైస్, నా లాంగ్వేజ్ ని మీరు మన్నించి ఏమనుకోకండి. చాలా అనుకుంటారా? మరణించడం కాదు, మరణిస్తుంది నీ లాంగ్వేజ్. చాలా ఎక్సైటెడ్ నేనైతే గేమ్ కోసం. ఎక్సైటెడ్ కదా, అంత దూరం నుంచి వచ్చినాం కదా, కొంచెం డల్ ఉన్నాం ఎందుకంటే ఓపిక లేదు. 1 hour ట్రావెల్ చేసినాం. మరి ఆ ఊరు నుంచి ఈ ఊరికి రావడం జరిగింది. డిస్ట్రిక్ట్స్ చేంజ్ అయ్యారు. ఎగ్జాక్ట్లీ బిసైడ్ జావేద్ హబీబ్ కొంపల్లి. చాలా పెద్ద ఉందా? హాయ్, ఎవరో నాకు తెలుసా? నేను ఎవరు? అందరు చాక్లెట్ తినండి. లేదు లేదు, అది ప్రేమరా, నా మీద ఉన్న ప్రేమ. హాయ్ అన్న. హాయ్, మీ పేరేంటి? హలో బాబు. నా పేరు నాగబాబు. మీ పేరన్నా? మా పేరు పృథ్వీ మహేష్. పృథ్వీ. ఓకే. సో యాక్చువల్లీ ఇక్కడ మేము వర్చువల్ రియాలిటీని ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చినాం. జనరల్గా నేనైతే ఇంట్లో ఎప్పుడైనా ప్లే స్టేషన్ అలా ఆడతాను 2 dimensional. సో ఫస్ట్ టైం VR ఎక్స్పీరియన్స్ తీయాలని మేము అనుకుంటాం అనమాట. సో ఫస్ట్ ఏ గేమ్ ఆడాలి అండ్ ఏమేమి గేమ్, యా మీ కాన్సెప్ట్, ఏమేమి గేమ్స్ ఉన్నాయి చెప్పండి. సో దిస్ ఇస్ బేసికల్లీ మన వర్చువల్ రియాలిటీ. వర్చువల్ అంటేనే మనకి వేరే దగ్గర ఉండి ఆడడం, రియల్గా ఉన్నట్టు. సో ఈ వర్చువల్ రియాలిటీ కాన్సెప్ట్ మొత్తం మీ గేమ్స్ ఆడేటప్పుడు మీరు రియల్గా అక్కడ ఉన్న ఆ ప్లేస్లో ఉండి ఆడుతున్న ఫీలింగ్ అనేది వస్తుంది. సో మీకు లార్జ్ నెంబర్ ఆఫ్ గేమ్స్ అనేవి అయితే దొరుకుతున్నాయి. మేమంతా మొత్తం రీసెర్చ్ చేసి ఏ గేమ్ అయితే బాగుంటుంది, సో స్టూడెంట్స్కి లేకపోతే పిల్లలకి ఏజ్ గ్రూప్ వైజ్ మేమైతే గేమ్స్ అనేది అన్ని కలెక్షన్ పెట్టి చేసాము. సో వీ కెన్ ఎక్స్పీరియన్స్ ద గేమ్. సో హియర్ యూ కెన్ సీ ద గేమ్స్ లిస్ట్. Okay. So this is a limited games only, but we have more games upcoming. Okay. So we'll just keep adding the games every month. సో ఇప్పుడు మీకు బాక్సింగ్ అనేది ఉంటుంది. జనరల్గా బాక్సింగ్ అయితే లైక్ యూ ఫీల్ లైక్ దే ఆర్ రియల్లీ హిట్టింగ్ యూ ద అదర్ పర్సన్. లైక్ యూ ఫీల్ లైక్ యా యూ కెన్ డెఫినెట్లీ ప్లే ఇట్. ఎవరైతే రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫ్రెండ్స్ మీద దే కెన్ డెఫినెట్లీ డూ ఇట్. ప్రైజెస్ అనేవి లైక్ హియర్ ఆర్ లైక్ నార్మల్ మినిమం ప్రైజెస్ అండి. లైక్ 100 rupees దే కెన్ ఎక్స్పీరియన్స్ ద వర్చువల్ రియాలిటీ. మీకైతే లైక్ థ్రిల్ సిటీస్లో కానీ వేరే దగ్గర యూ హ్యావ్ టు స్పెండ్ అ లాట్. బట్ హియర్ వాట్ యూ కెన్ డూ ఇస్ లైక్ విత్ 100 rupees యూ కెన్ ఎక్స్పీరియన్స్ 2 rides. ఓకే. సో ఇట్స్ లైక్ గోయింగ్ టు బి వన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. కాబట్టి ఎంత టైంకి ఉంటుంది అన్న? అంటే 100 rupeesకి లైక్ హౌ మచ్ టైం? ఆల్మోస్ట్ లైక్ యూ కెన్ 15 to 20 minutes. ఓకే. ఈ ఒక్క రైడ్ వచ్చి మీకు 15 to 20 minutes ఉంటుంది. ఇట్స్ డిపెండ్స్ అనమాట. లైక్ ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఇన్ ఎ ఫాస్టర్ వే దే కెన్ ఫినిష్ ఇట్ అప్ సూన్. లైక్ ఇఫ్ దే ఆర్ మూవింగ్ స్లోలీ లైక్ ఇట్ డిపెండ్స్ టైమ్ టేకింగ్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది ప్లేయర్ అనమాట. మోస్ట్లీ లైక్ వీ గివ్ దెమ్ లైక్ ఆల్మోస్ట్ ఆల్ 20 minutes దాకా మేము ఇస్తాం టైం వాళ్ళకి. దే కెన్ ఎక్స్పీరియన్స్ ఇట్. అవును. అండ్ ద బెస్ట్ థింగ్ ఏం తెలుసా, రోలర్ కోస్టర్ రైడ్లో మనకి అక్కడ దిగలేము మనం, అక్కడ ఇట్లా పాటు తీసేయచ్చు. దట్ ఇస్ ద బెస్ట్ థింగ్. So we generally ask like whoever wants to go for the roller coaster rides or anything, like heights of phobia and like plank ఉంటుంది. like 100 feet above, like 200 feet above మీకు మధ్యలో ఒక ప్లాంక్ వేస్తాము. ప్లాంక్ మీద నడవండి అంట. ఇఫ్ సమ్వన్ హ్యాస్ height phobia we don't recommend them because they'll literally shiver. నాకైతే ఉందన్న, నాకుంది హైట్ ఫోబియా ఉంది. మీకు వచ్చి ఇక్కడ సింగిల్ ప్లేయర్ గేమ్స్ ఉంటాయి, మల్టీ ప్లేయర్ గేమ్స్ ఉంటాయి. అన్నీ ట్రై చేద్దామా? షూటింగ్ గేమ్ ఆడండి ఫస్ట్ స్టార్టింగ్. ఒక పని చేద్దాం, ఫస్ట్ కొంచెం ఈజీ గేమ్తో స్టార్ట్ చేద్దాం. బాక్సింగ్ అంటే తెలియదు కదా మనకి. చాలా. సో ఫస్ట్ టైం నేను విన్నాను మీరు యూ వాంట్ us to play ఫ్లయింగ్ గేమ్. అంటే నిజంగా చెప్పాలంటే నాకు చాలా ఎగరాలని చిన్నప్పటి నుంచి ఉన్నా. నేను అనుకున్నా నేను యాక్చువల్లీ బర్డ్ లాగానే పుట్టే బాగుండే అని. చాలా చిన్నప్పుడు అట్లానే అనుకున్నా. సో ఈరోజు సూపర్ మ్యాన్ లెక్క మనం ఫీల్ అవ్వచ్చు. ఓకే.
సో ఇది వచ్చి ఆక్యులస్ ప్లస్ డివైస్ అన్న మీకు విఆర్ హెడ్సెట్, వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ అంటే ఇది మ్యాక్సిమం చాలా మందికి ఐడియా లేదు. లైక్ ఇప్పుడు వాళ్ళకి ఐడియా వస్తుంది విఆర్ అంటే ఏంటి అని. సో దిస్ ఇస్ ద డివైస్ అండి మీకు వర్చువల్ వరల్డ్కి తీసుకెళ్ళేది. సో దీస్ ఆర్ ది టీవీస్ లైక్ మీ ఇక్కడైతే ఏవైతే గేమ్ మీరు ఆడుతున్నారో అదంతా మీకు టీవీలో చూడొచ్చు. లైక్ వేరే వాళ్ళందరూ లైక్ వీళ్ళేంది పిచ్చి పిచ్చిగా ఎగురుతున్నారు ఇది పెట్టుకుని అనుకోకుండా ఉండడానికి. సో మీరు కూడా చూడొచ్చు అనమాట మేము ఆడుతున్నాం. దట్స్ ద బెస్ట్ థింగ్ కదా. కబీర్ గారు ఎలా ఎగురుతారు, ఎక్కడ పడతారు, ఎక్కడ దూకుతారు అన్నీ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి. కబీర్ గారిని ఏం వదిలేదు లేదు. అయ్యో అన్నీ ఆడించి చూపిస్తాం. సరే వాచ్ తీసేనా? యాపిల్ భయం అవుతుంది నాకు. అరే యాపిల్ వాడుతుంది ఏం భయపడగలను, అస్సలు భయపడద్దా? అస్సలు భయపడదు. ఓకే అయ్యో మొన్న మావాడు మస్తు ధైర్యంగా ఉండే మీకైతే హైట్స్ అంటే ఏం భయం లేదు కదా? చాలా, ముందే చెప్పాను. చాలా. ఎవరికైనా భయమే ఉంటుంది హైట్స్ అంటే. మళ్ళీ మేము హాస్పిటల్కి అయ్యో. వచ్చాము. పాస్వర్డ్ ఛానల్ Joking, పాస్వర్డ్ joking. ఛానల్ పాస్వర్డ్ ఏంట్రా అది స్మైలా? తీసుకో. సో ఇక్కడ సర్కిల్ అనేది ఉంటుందండి లోపల. ఓకే. ఆ సర్కిల్ లోపల ఉండండి. ఏం చేయాలి చెప్పండి. చెప్తా. దాంట్లో జంప్ చేయాలి. మీరు కొంచెం క్లారిటీ ఉందా? ఇప్పుడు అయ్యా ఇప్పుడు క్లారిటీగా ఉంది. బటన్ కనిపిస్తుంది. అగ్రి. అగ్రి మీద క్లిక్ చేయండి. ఓ వావ్ మ్యాన్ సీరియస్లీ ఏంటన్నా ఇది? బ్యాక్ సైడ్ చూడండి సార్, మీకు లిఫ్ట్ ఎక్కడ ఉంది ఓ లిఫ్ట్ ఎక్కడండి? అయ్యో. జస్ట్ క్రేజీ అనా? హీరో ఎక్కడ ఒక ప్రెస్ చేయండి. హీరో అకాడమీ రైట్ చేశాను. ఓ పైకి వెళ్తున్నా. జస్ట్ ఫ్రంట్ వావ్ రాకెట్ రేస్ ఉంది కదా, కొంచెం ముందుకు నడవండి. బాగోయ్. ఇప్పుడు నేను ఇదైతే పడను కదా. ప్రెస్ చేయండి. రాకెట్ రేసింగ్ జస్ట్ ప్రెస్ చేయండి. ప్రెస్ ఏం చేయాలి ఎట్లా? అక్కడ చెప్తానండి. అక్కడ నుంచి అక్కడ నుంచోండి. ఓకే జస్ట్ మీకు ఈ ఫ్రంట్ ఈ బటన్స్ ఉన్నాయా, ఈ హ్యాండ్ కూడా జస్ట్ ఇట్లా మూవ్ చేసుకుంటా జస్ట్ ఆ యార్ మార్క్స్ ఫాలో అవ్వండి అంతే. ఈ ప్రెస్ చేస్తే ఏమైతే అక్కడ వెళ్తాం మనం. జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే కొంచెం మూవ్ అవుతా ఓ. ఉంటుంది. జస్ట్ ఆ యారస్ ని ఫాలో అవ్వండి అంతే. మీరు వెళ్ళొద్దు. మీరు వెళ్ళదు జస్ట్ ఆ కింద బటన్స్ వచ్చేసి. 360 డిగ్రీస్ లో తిరగ పైకి చేతులు పైకి పెట్టి. చేతులు పైకి పెడితే ఓ మై గాడ్ అసలు పైకి వెళ్ళండి, మొత్తం పైకి వెళ్ళండి. ఓ రే ఇంద్రా ఇది. ఓ మై గాడ్ అసలు అరే బాబోయ్ రే మొత్తం తిప్పొస్తుందా అన్న. అయ్యో అరే మొత్తం ఓ మై గాడ్ బిల్డింగ్ లోకి వెళ్ళిపోయారు. పైకి పైకి ఇది నా గ్రౌండ్ ఎందుకు షేక్ అవుతుంది బ్రో? నాకు అర్థం కావట్లేదు. మీరు సంథింగ్ రిచ్ ఇక్కడ రిచ్ ఉంది కదా, నాకు అందుకే భయం అవుతుంది. యూ ఫీల్ లైక్ ఓ మై గాడ్ అసలు రివర్స్ వెళ్తున్నానా మళ్ళీ ఎట్లా? ఓ ఓ ఓ షిట్. ఇప్పుడు straight. పైకి వెళ్ళండి, మొత్తం పైకి వెళ్ళండి. You can go up. ఓ మై గాడ్ More up. ఉంది నా కామెంట్ నుంచి. ఇక్కడ నాకు ఆలోచన కానీ You can go down. ఇలా ఉంటుందా? ఎక్స్పెక్ట్ చేయలేదు. డైలీ వస్తా బ్రో ఇది. ఓ ఓ హైట్ ఫోబియా మొత్తం పోతుంది ఇక. ఓ షిట్ 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 షిట్. కమాన్ కమాన్. ఓ కింద పడుతుంది ఓ షిట్. నాకు రియాక్ట్ ఇది ఏదైనా వచ్చు. Be careful. ఓ ఓ ఓ ఓ ఓ కేర్ఫుల్. రే కరెక్ట్గా ఆడుతున్నాను కదా నేను. డాడా సూపర్ మ్యాన్. నిజంగా గైస్ వాటర్ గేమ్ బా ఇది. నా గ్రౌండ్ ఎందుకు షేక్ అయింది నాకు అది అర్థం కావట్లేదు. కింద కూడా ఏదైనా ఎఫెక్ట్ అవుతారా? మీ ఎక్స్పీరియన్స్ కావాలి కదా. అవును కావాలి కానీ డేంజరస్ అబ్బా ఇది. ఐ డోంట్ నో. మీకు ఫినిష్ మనం దగ్గరికి వచ్చేసినాం. వావ్ yes. ఎన్ని పాయింట్స్? 0.
గైజ్ ఇది లేవు, మాట్లాడుకోవాలి లేవు, మరేపు మాటలు లేవు, మాట్లాడుకోవాలి లేవు. సో సో ఎలా ఉంది కబీర్ గారు? నేను చెప్పినట్టు నేను ఎలా చేశాను? నిజంగా చెప్తున్నాను, వచ్చే ముందు ఓకే అనుకున్నాను, కానీ బ్రదర్ ఇది వేరే విషయం బ్రో. అసలు 1 స్టార్ నాకు, సరే నెక్స్ట్ టైం 3 స్టార్ తీసుకుంటాను. బట్ యా రిచ్ హీరో అకాడమీ సూపర్. So you can press on that link again. Hero Academic పైన ప్రెస్ చేయండి. No. కింద right. యా లిఫ్ట్ లోకి లిఫ్ట్ లోకి వెళ్ళండి. ఓకే ఇంకా రావాలి. Yeah. మీరు ఎన్ని తిరిగి వెళ్ళొచ్చు లిఫ్ట్ లోకి. సరే ఇప్పుడు ఇంకా గ్రౌండ్ కదా. సో నెక్స్ట్ గేమ్కి వెళ్దాము. స్టార్ట్ కొట్టండి. సో చాలా మందికి షూటింగ్ గేమ్ అనేది దే లవ్ ఇట్. సో దే వాంట్ టు షూట్ సమ్ ఎనిమీస్ అనమాట. ఎప్పటి నుంచో మన కాంట్రో కానీ మ్యారియో కానీ ఇవన్నీ ఉన్న గేమ్స్ అన్నీ చూసుంటాం మనం ఎప్పటి నుంచి, చిన్నప్పటి నుంచి. బట్ రియల్గా ఇప్పుడు ఒక పర్సన్ ముందు నుంచి అటాక్ చేస్తుంటే మనం కాల్చినప్పుడు ఎలాంటి ఫీలింగ్ అయితే ఉంటుందో నా యూ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఇట్. సో ఒకటి క్లిక్ చేసి పైన ఒక మ్యాప్ సెలెక్ట్ చేసుకోండి. నార్మల్ ఈజీ స్టార్ట్. సో దీంట్లో మీకు డ్యూయల్ పిస్టల్ ఉంటుంది, సింగిల్ పిస్టల్ ఉంటుంది. ప్రస్తుతం నేను సింగిల్ పిస్టల్ పెట్టాను మీకు. ఓకే. సో మీకు షూటింగ్ వచ్చేసి ఇలాగా, రీలోడ్ అంటే ఇలాగా. సో అరే రీలోడ్ చేయండి, రీలోడ్ చేయండి. రీలోడ్ అయిపోయిందా? రీలోడ్ అయింది. ఎంటర్ చేయండి మళ్ళీ. రెజ్యూమ్. హే యాక్టర్ హీరోగా కనిపిస్తున్నాడు. యా వావ్, దిస్ ఇస్ ద మ్యాజిక్ వరల్డ్ అండి. సరే సరే డివిఎస్ అందరూ ఇంతమంది చంపిన తర్వాత మనం కూడా పోతాం కదా. రీట్రై చేయాలి నెక్స్ట్ గేమ్. ఇంకా ఆయాసం వస్తుంది. ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకుంటారా ఒక 2 minutes? లేదు లేదు వద్దు బ్రో. సో బేసిక్ గా చూసారు కదా, కబీర్ గారు చాలా అలసిపోయారు. సో హీస్ స్వెట్టింగ్ అవుట్, అంటే హీస్ బర్నింగ్ ది క్యాలరీస్. Yes. వేరే గేమ్స్ అనేవి మీరు ఎక్కడైనా చూస్తే లైక్ మీరు కూర్చుని ఒక దగ్గరే కూర్చుని ఆడతారు. పేరెంట్స్ కూడా లైక్ అరే మా పిల్లవాడు ఇంతసేపు ఇలాగ టీవీ ముందు కూర్చుని ఆడుతూ ఉన్నట్టే వాళ్ళకి అంత నచ్చదు. బట్ ఈ గేమ్ ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉంటుంది. దే బర్న్ క్యాలరీస్. వాళ్ళకి ఒక డౌట్ ఉండొచ్చు, ఇంత స్క్రీన్ ఇంత దగ్గర ఉంటుంది, ఏమైనా ఐస్కి ఎఫెక్ట్ ఉంటుందా అంటే మీకు ఏ వరీ కావాల్సిన అవసరం లేదు. యాంటీ బ్లూరే కోటెడ్ అనే లెన్సెస్ ఉన్నాయి దాంట్లో. సో అదైతే మీకు ఎఫెక్ట్ అయితే చెయ్యదు ఐస్కి. సో దే వోంట్ బి ఎనీ ప్రాబ్లం. మేమైతే అది అష్యూరెన్స్ ఇస్తున్నాం. ఇది ఒక్కసారి ఆడిన తర్వాత ఇక్కడ మీరు ఇంకా ఎవ్రీడే ఇక్కడ రావాల్సిందే. సో మనం ఇప్పుడు బాక్సింగ్ ఆడిపిద్దాము. కబీర్ గారు ఎంత ఎవరు రాజు ఇక్కడ ఉన్నాడు. సో ఇవి ప్రస్తుతానికి మనం కంప్యూటర్ చేత ఆడిపిద్దాము. ఎందుకు పాపం రాజుని చంపేదా ఇంకా. సో మల్టీప్లేయర్ గేమ్స్ ఇది అవ్వగానే మల్టీప్లేయర్ గేమ్కి వెళ్దాం మనము. రెడీ టు రాక్ అండ్ రోల్. సో ఇది బాక్సింగ్ కదా, బాక్సింగ్ కూడా ఇట్లా ఇట్లా కొట్టాలి అంతేనా? ఐ థింక్ మీకు కనిపిస్తుంది ఉంటుంది కదా ఇక్కడ టీవీలో. నాకైతే ఇప్పుడు హ్యాండ్స్ ఎట్లా ఉన్నాయంటే బ్లూ కలర్ రేస్లో ఉంది. మాకు కూడా అట్లా ఉంది. ఇప్పుడు బాక్సింగ్ వాకింగ్లో ఉన్నాడు. మెట్రో గోల్డెన్ మార్క్స్. ప్రతి ఒక్కరు ఎవరైతే హేట్ కామెంట్స్ చేస్తారు. ఎంటర్ అయ్యారా? ఎస్. ఓకే, జస్ట్ వెయిటింగ్. బట్ ఐ లవ్ యూ గైస్. ఇది వచ్చేసి ఎక్స్ బటన్, ఇది ఎందుకు ఎక్స్ బటన్. ఎక్స్ బటన్. ఓకే. మీకు ఇది వచ్చేసి ఏ బటన్. మీకు కాలు ఫ్రంట్కి వెళ్ళకుండా జస్ట్ ఇట్లా ఈ 2 హ్యాండ్స్ ఇట్లా ప్రెస్ చేసి జస్ట్ ఇట్లా హ్యాండ్స్ ఇట్లా మూవ్ చేయండి అంతే. మీరు వెళ్ళకుండా అచ్చా. బటన్స్ ప్రెస్ చేయండి అంతే. మీ ఇంట్రడక్షన్ అవుతుంది. ఇంట్రడక్షన్ అయిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీ బాక్సింగ్లో ఎలాగైతే ఇంట్రడక్షన్ అవన్నీ ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయి. Yes. లోపల గ్లౌస్ ఇవన్నీ కట్ కానీ చేయమని. ఈరోజు ఎక్కువ మంది ఆడియన్స్ రాలేదు, ఎందుకు ఏమైంది? కబీర్ వస్తున్నారని ఇంటిమేషన్ లేదు వాళ్ళకి. లేదు. ఇట్లా మూమెంట్ పని చేసేటప్పుడు ఆ బటన్స్ వదిలేయండి. టచ్ చేయండి, గ్లౌస్ టచ్ చేయండి. రెడీ. ఎక్స్ ఆన్ చేసాము. ఎక్స్ వదిలేసారు. ఎక్స్ వదిలేసండి ఫైట్ చేసేటప్పుడు. అచ్చా.
జిమ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు నిజంగా చెప్తాను. నిజంగా ఇక్కడ వచ్చి ఒక 40 మినిట్స్ వర్కౌట్ చేశారు ఇంకా. సో మీకు తెలియని విషయం ఏంటంటే ఇక్కడ మార్నింగ్ 6 నుంచి 8-9 దాకా ఫిట్నెస్ కూడా ఉంది. సో వీఆర్ రన్నింగ్ ఇట్, పీపుల్ ఆర్ డూయింగ్ ఇట్. మీరు యూట్యూబ్లో చూడొచ్చు, మా యూట్యూబ్లో యూసుఫ్ విఆర్ జోన్లో లైక్ వర్కౌట్ ఎలా చేస్తున్నారు. సో మీకు బేసికల్గా క్యాలరీస్ ఎన్ని తగ్గుతున్నాయి ఏంటి అనేది కూడా కౌంట్ ఉంటుంది మీకు ఈచ్ అండ్ ఎవ్రీ డే ఎన్ని క్యాలరీస్ అనేది చేస్తున్నారు. అంటే డైలీ మీరు ఒక ½ అన్ అవర్ టు 1 అవర్ చేస్తే మట్టికి యూ విల్ హ్యావ్ గుడ్ రిజల్ట్స్ ఇన్ యర్ ఫిట్నెస్. నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్. సరే ఇప్పుడు నెక్స్ట్ రాజు వెళ్తున్నాడు. రాజు కూడా ఫస్ట్ ఫ్లైయింగ్లోనే. ఆల్ ద బెస్ట్ రా. థ్యాంక్ యూ సో మచ్. మీరు తిరగచ్చు. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, వైబ్స్ చాలా అవసరం. ఉప్పు పిచ్చ కొట్టు కొడుతున్నాడు. సక్సెస్ఫుల్లీ రాజుగారు రౌండ్కి వెళ్ళారు. ఇంగ్లీష్ అయ్యే చె హార్ట్ బీట్ ఎవరైనా చెక్ చేసే మిషన్ ఉంటే బాగుంటుంది. మాట్లాడలేకపోతున్నా నిజంగా. అంటే లైక్ మనకు తెలుసు ఇది విఆర్ అని, స్టిల్ అందులో ఒక 2 మినిట్స్ తర్వాత ఇమర్స్ అయిపోతాం. అంటే ఒక చేతుల్లో తన్ను తిన్నావు ఎట్లా? సో అది కొడుతుందని తెలిసేలోపే తాకుతుంది అది. వర్చువల్ రియాలిటీ ఇస్ నథింగ్ బట్ ఇమర్సివ్ అనమాట. మిమ్మల్ని మీరు మర్చిపోతారు ఎక్కడున్నారు అనేది కూడా. సో గైస్ ఇప్పుడు మనం మల్టీప్లేయర్ ఆడుతున్నాం, రాజు వర్సెస్ మీ. చూద్దాం ఎవరు గెలుస్తారు. బట్ ఏ గేమ్ ప్రైజ్ ఇది? సో ఇది బ్లాస్ట్ ఆన్. సో సముద్రం ఒకరినొకరు మధ్య- చంపుకో అంటే నార్మల్ షూట్ చేసుకునేది. సముద్రం మధ్యలో ఐస్ ముక్కలు ఉన్నాయి, దాని మీద నిలబడి చూడండి రాజుగారు ఎక్కడ నుంచి ఉన్నారు. రాజుగారు ఒకసారి అంతా తిరగండి ఒకసారి మీరు. ఓకే. సో మీరు చూడొచ్చు ఇదంతా. సో ఐస్ మధ్యలో ఒక ప్లేస్లో నుంచున్నారు. ఒక 2 పోడియమ్స్ లాగా మీకు 2 ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్లో నుంచి మీరు ఫైట్ చేసుకున్నారు. ఇప్పుడు మీరిద్దరికి ఒకరినొకరు షూట్ చేసుకోవాలి. సో ఎవరు ఎక్కువ షూట్ చేస్తారో, ఎవరు ఎక్కువ పాయింట్స్ గెయిన్ చేస్తారో చూద్దాం. మీకు ఆపోజిట్ ఉన్నది రాజు. అమ్మో బాబు ఎట్లా ఉన్నారు అది పట్టుకుని హోల్డ్ చేసి ఉంచాలి, అది వదిలొద్దు. షూట్ షూట్. మీరు తప్పించుకుంటూ ఉండాలి ఆ బుల్లెట్స్ అలగకుండా. ఆ గన్ కూడా మీరు వేసేసి సో ఇక్కడ మీరు చూడొచ్చు రాజు కబీర్ గారు ఇద్దరు ఆడుతున్నారు. ఒకరినొకరు షూట్ చేసుకుంటున్నారు. చాలా వింతగా షూట్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు ఇలా చూడలేదు. ఈక్వల్ పాయింట్స్లో ఉన్నారు. డిసైడింగ్ మ్యాచ్ ఇది. సో రాజు గారు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కబీర్ గారు సూపర్.
ఆఫెన్స్ ఆఫెన్స్ కొట్టండి వన్ కొట్టండి హిట్ చేయండి వన్ 1 కొట్టండి గట్టిగా హిట్ చేయండి నిజంగా ఒక రియల్ ప్లేయర్ లాగా ఫీల్ వస్తుంది ఇరుసు గేమింగ్ విఆర్ జోన్ రాక్స్ అంతే. ఫ్రంట్లో బ్లూ కలర్ దాని దగ్గర వాళ్ళని హిట్ చేయాలి. రాజు వెరీ నైస్ రా. కూడా సో ప్రస్తుతానికి కవిర్ గారి స్కోర్ ఎంతో చెక్ చేద్దాం మనం. వీడిది వచ్చి 34 28 కవిర్ గారి స్కోర్ 28 రాజు స్కోర్ 60. ఏ రాజు వెరీ నైస్. ఓకే అయ్యో వెళ్ళిపోయింది. అవునా అవుట్ అయిపోయారు అన్న మీరు ఆడండి. మీరు స్టార్ట్ మీరు ఆడండి. నేనా మీరు కంటిన్యూ చేయండి. రావట్లేదు నాకు కూడా రావట్లేదు బ్రదర్. అయిపోయింది, ఇద్దరు అయిపోయారు. రాజు మీద కొట్టిండు వాడు ఎగ్జాక్ట్లీ. వస్తుంది గ్యాస్. వా వాటర్ గేమ్ అబ్బా. ఇది 4 player గేమ్. బ్రదర్ శ్రీ కూడా వస్తే బాగుంటుంది, మీరు కూడా వస్తే బాగుంటుంది. ఇంకా కబీర్ గారు మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అంటే అన్ని గేమ్స్లో ఇది చాలా ఒక మైండ్తో ఆడాల్సిన గేమ్. ఈవెన్ బాక్సింగ్ కూడా మైండ్తోనే ఆడాలి. స్టార్టింగ్లో మనం చాలా రష్లో ఉంటాం అనమాట. తర్వాత వీ విల్ స్టార్ట్ యూజింగ్ అవర్ బ్రెయిన్ ఇన్ దిస్ వర్చువల్ రియాలిటీ. ఇనిషియల్గా మనకి అర్థం కాదు. ఈవెన్ ఎగిరే గేమ్లో కూడా ఇప్పుడు నా వీ నో దట్ ఒక్కసారి గేమ్ ఆడితే నెక్స్ట్ టైంకి అర్థమైపోతుంది అనమాట. అంత ఈజీగా ఉంది. అంటే ఎలా ఉంటుందో అనుకుంటాం కదా. బిఆర్ వెరీ సింపుల్, బట్ లాస్ట్ గేమ్ అయితే వేరే లెవెల్లో ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. నిజంగా మీరు ఇరుసు గేమింగ్ జోన్కి అయితే ఒక్కసారి వచ్చి చూడండి. నేను చెప్తున్నా, ఇక్కడ ప్రమోషన్ ఏం కాదు, ఇది మేము ఆడడానికి వచ్చినాము. బ్రదర్స్ జస్ట్ మనకి గేమ్స్ అయితే ఆడిపిస్తున్నారు. నిజంగా చెప్తున్నా గైజ్, వేరే లెవెల్ ఫీల్ వచ్చిందనమాట. నిజంగా ప్రతి గేమ్ ఇక్కడ అన్న వాళ్ళు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఇక్కడ చిన్న స్క్రీన్స్ లాగా కనిపిస్తుంటే కాదు, కానీ ఒక్కసారి వేసుకుంటే వేరే వరల్డ్లో వెళ్ళిపోతారు మీరు. నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ అంతే. ఓకేనా? సూపర్ నిజంగా ఎంజాయ్ చేసినాము. స్టార్టింగ్ అనుకున్నాము ఏముంటుంది పిల్లలు ఆడుకునే గేమ్లు కదా అనుకున్నాం. బట్ పిల్లలకని కాదు, అన్ని ఏజ్ వాళ్ళు ఆడతారు కదా. సో ఇట్స్ బేసికలీ అందరికండి. ఏజ్ లిమిట్ అంటే లైక్ నార్మల్లీ మేము ప్రిఫర్ చేసేది అయితే 8+ ఏజ్ అయితే మ్యాక్సిమం ప్రిఫర్ చేస్తాం. బిలో అన్న లైక్ మాకున్న గేమ్స్ స్పెసిఫిక్ గేమ్స్ అవి అయితే పెడతాము. సో పెద్ద ఏజ్ వాళ్ళు అయితే లైక్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంటుంది, కొన్ని ప్లేసెస్కి విజిట్ చేయాలని, లేకపోతే వాళ్ళకి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, ఇది నా డ్రీమ్ ప్లేస్ ఇక్కడికి వెళ్ళాలని. సో వాళ్ళకి ఏంటంటే ఇక్కడ వర్చువల్గా వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, ఆ ప్లేసెస్ వాళ్ళు చూడొచ్చు. ఇక్కడ కూర్చుని లైక్ నార్మల్ నేను కూర్చుని ఇలా చూస్తే లైక్ నేను ఒక దుబాయ్ అనుకోండి, ఫర్ సపోజ్ దుబాయ్లో ఉండి నేను మొత్తం అంతా చూస్తున్నట్టు ఉంటుంది. లేకపోతే వాటర్ ఫాల్స్ ఉంటే వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నట్టు ఉంటుంది. సో ఇట్స్ టూరిజంకి కానీ ఏదైనా ఉన్నా కానీ ఇట్స్ ఎ బెటర్ ఆప్షన్. సో మోస్ట్లీ అంటే లైక్ ఆల్ కేటగిరీస్ అయితే వస్తున్నారు. అమ్మాయి అబ్బాయి అని అయితే కేటగిరీ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఏం లేదు, అందరూ వస్తున్నారు ఈక్వల్గా, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ మోస్ట్లీ అయితే స్టూడెంట్స్ అయితే విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. బికాజ్ మల్టీప్లేయర్ ఉంది, బాక్సింగ్ ఉంది. సో ఇవన్నీ లైక్ దే ఆర్ కంప్లీట్లీ ఎంజాయింగ్ ఎ లాట్. రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ అయితే చాలామంది ఉన్నారు. రెగ్యులర్గా స్లాట్స్ బుక్ చేసుకుంటారు, ఆల్రెడీ ప్రీ స్లాట్స్ బుక్ చేసుకుని వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో సండేస్ అయితే లైక్ మీరు చాలా అంటే వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ప్రీ బుకింగ్ కూడా పెట్టాము మేము ఆల్రెడీ. ఒక టైం స్పెండ్ చేయాలంటే ఒక ఫ్యామిలీ అందరూ ఒక 10 మెంబర్స్ ఫ్యామిలీ ఉంటారు, కొత్త పెద్ద ఫ్యామిలీ, వాళ్ళందరూ కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ ఫెసిలిటీ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం. ఫుడ్ కానీ నేను అదే సజెషన్ ఇద్దాం అనుకున్నాను. లైక్ ఇంత మనం స్ట్రెయిన్ అవుతాం కదా, సో
సమ్ డ్రింక్స్ కానీ ఏమన్నా స్టార్ట్ సో బేసికలీ నెక్స్ట్ ఫ్యూ డేస్లో నుంచి మేము స్టార్ట్ చేద్దామని ఉంది. సో మోస్ట్లీ నెక్స్ట్ మంత్ నుంచి అయితే కంపల్సరీ మేము స్టార్ట్ చేస్తున్నాం. కోర్స్ పేజ్ కూడా రెడీగా ఉన్నాం. లైక్ ఇఫ్ ఎనీ ఎవరైతే షేక్స్ కానీ వాళ్ళు పెట్టుకుందామంటే వీఆర్ ప్రొవైడింగ్ ది కోర్స్ పేజ్ ఆల్సో ఫర్ దెమ్. సో వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు మమ్మల్ని. హ్యాపీ అవర్స్ ఉన్నాయి కాలేజ్ అయిపోయిన తర్వాత, ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి. బంకులు కొట్టి 40% డిస్కౌంట్, ఇది గుర్తుపెట్టుకోండి. బంకులు కొట్టిన వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తే ఇక్కడికి వచ్చి అంటే ఎంజాయ్ చేయొచ్చు. సో నిజంగా సూపర్ అబ్బా, నిజంగా అసలు నేను ఫస్ట్ టైం ఏదో అనుకున్నా, అంటే నాకు చెప్పినా కదా ఇంతకుముందు కూడా ఒక డాష్ బోర్డ్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనుకున్నాను, కానీ ఒక నాకు ఇవన్నీ చేతులు అవన్నీ వస్తున్నాయి. జిమ్కి వెళ్తే మనకి ఎట్లా బాడీ పెయిన్స్ ఉంటే అట్లా వస్తున్నాయి నాకు. యాక్చువల్లీ నేను చాలా బద్ధకం అనమాట జిమ్కి వెళ్ళడం. అయితే నాకు ఎప్పుడైనా అనిపిస్తే ఇక్కడ ఇరుసుకి మాత్రం వచ్చేసాను, మొత్తం స్వెట్ కారిస్తాను. సో గైస్ నిజంగా సూపర్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంతే, ఇంకేం లేదు. ఆల్రెడీ మీరు చూసారు మేము ఎన్ని గేమ్స్ ఆడాము. సో ఓవరాల్ 1 hour దాకా అయితే నేను ఆడాను కదా. సో జస్ట్ 1 hourకి ఎంత అయింది? సో 1 hourకి బేసిక్గా మీ ఒక్క సింగిల్ ప్లేయర్ తీసుకుంటే 599 అవుతుంది. సో మీకు 30 + 40 అంటే ఆల్మోస్ట్ 50% మీకు 250 to 300 మధ్యలో మీకు 1 hour ఎంజాయ్మెంట్ ఉంటుంది. సో ఒక మూవీ టికెట్ ఈ మధ్య మల్టీప్లెక్స్లో ఇట్స్ 250 బ్రదర్. యా, సో ఇలాంటి గేమింగ్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ 250లో అయితే మీకు మూవీలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. సో 3D మూవీస్ చూసినా కానీ మీకు అంత థ్రిల్ అయితే సో ఉండదు. ఇప్పుడు మేము ఆడిన వర్త్ 500 రూపీస్. ఒక్కొక్కరికి 500 రూపీస్. సో మీ 1000 రూపీస్ అనుకోండి, మీకు ఒక ఇద్దరు 1 hour స్పెండ్ చేస్తే 1000 రూపీస్. దాంట్లో ఎక్కువ కూడా ఏం కాదు. అంటే హ్యాపీ అవర్స్లో ఉంటే ఇంకా 30% అంటే మీకు ఆల్మోస్ట్ 700. సో అంతే, ఇంకేం లేదు. సో మేమిద్దరం అయితే చాలా ఎంజాయ్ చేసినాం. శ్రీకాంత్ అట్లనే కూర్చొని మమ్మల్ని షూట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ శ్రీకాంత్. అండ్ అంతే గైజ్, ఇంకేం లేదు. ఇంకా ఏదైనా ఉందా? ఉంది ఏమని చెప్పు. ఈ నియర్ బై ప్లేసెస్ సో కొంపల్లి ఎక్స్ రోడ్. సో మీకు శ్రీ కన్వెన్షన్ ఉంటుంది. శ్రీ కన్వెన్షన్ నుంచి టువర్డ్స్ యువర్ లెఫ్ట్ తీసుకుంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇస్ ద ఫేమస్ హియర్. సో పంజాబ్ నేషనల్ బ్యాంక్ పక్కన మా ఊరీస్ ఉంటుంది. మా ఊరీస్ పైన ఫస్ట్ ఫ్లోర్లో అండి. సో గూగుల్లో చేసినా మీకు ఈజీగా మీకు దొరుకుతుంది. కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ అస్ బిఫోర్ విజిటింగ్ ది గేమింగ్ జోన్. ఓకే, థ్యాంక్ యూ సో సో మచ్. థ్యాంక్ యూ కబీర్ గారు, చాలా థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ గైస్. సో ఇంకా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆల్సో ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాలో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. ఇందాక చెప్పినట్టు డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. వెబ్సైట్, ఇన్స్టాగ్రామ్ అన్నీ ఇస్తాను. అది కాకుండా మ్యాప్ లింక్ కూడా ఉంటుంది. సో డైరెక్ట్గా క్లిక్ చేసి వచ్చేయండి. ఇంకా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చేయండి, ఆ తర్వాత మీరు ఒక ఒపీనియన్ ఫామ్ చేస్తారు. మేము చెప్పింది, మేము ఆడింది మీకు అంత అర్థం కాకపోవచ్చు, బికాస్ మీకు కొంచెం ఒక స్క్రీన్లో అర్థమవుతుంది, కానీ మీరే ఎక్స్పీరియన్స్ చేస్తే అర్థమవుతుంది. అంతే. మేము ఎక్కువ చెప్తున్నట్టు ఏం కాదు, ఇది నిజంగా చెప్తున్నాం. అసలు ఇది ప్రమోషన్ లాగా కూడా అనుకుని రాలేదు మేము ఇక్కడ. న్యాచురల్గా ఇక్కడ వెళ్తుంటే బ్రదర్కి చెప్పినాం, జస్ట్ షూట్ చేస్తాం బ్రదర్, మీకు ఓకేనా అంటే వాళ్ళు మనకి అలౌ చేశారనమాట. సో ఫస్ట్ ఈ చిన్న స్క్రీన్ చూసి నేనైతే అంత నాకు ఏమనిపించలేదు, బట్ ఒక్కసారి ఆ విఆర్ హెడ్సెట్ వేసుకుంటే వేరే ప్రపంచమే అది. సరేనా గైస్? సో ఇంకా చెప్పేసాను అనుకుంటా అన్ని. చలో, లెట్స్ మీట్ ఇన్ అనదర్ వీడియో. అంటిల్ దెన్, బాయ్ బాయ్.